హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా వర్ణిక. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే దీవాళి టైం కూడా ఎప్పుడో అయిపోయి ఉంటుంది. నేనైతే స్లోగా అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇంకా దీవాళి డెకరేషన్ కోసం అని చెప్పేసి బయటకు వస్తే మా పిల్లలు కూడా వచ్చేసి ఇలా ఆడుకుంటున్నారు. ఒకరేమో సైక్లింగ్ చేస్తే ఒకరేమో స్కేట్ బోర్డ్తో అయితే ఆడుతున్నారు. ఇంక ఇక్కడ ఏంటి అంటే పోలిన్ ఎలర్జీ కూడా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి కోల్డ్ కూడా అవుతుంది అని చెప్పేసి మా పాప అయితే మాస్క్ వేసుకుని ఉంది. ఇంకా ఇండియా నుంచి వచ్చేసరికి అయితే ఫుల్ డస్టీగా ఇలా స్పైడర్ వెబ్స్ వచ్చేసి ఉండే. ఇంకా దానికోసం అని ఎలాగో దీవాళి కూడా ఉంది కదా అని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ అయితే చేసేస్తున్నాము. దానికోసం మా హస్బెండ్ అయితే చేస్తున్నారు. ఇంకా నేను ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పేసి తనైతే చేస్తున్నారు. ఇంకా నేను కూడా జాయిన్ అయిపోతాను. ఇంకా వీడియో కొంచెం తీసేసి అయితే ఇంక ఇది కాకుండా డోర్ దగ్గర ఉన్న అవి అన్ని దండలు కూడా తీసేయాలి. మళ్ళీ కొత్తవి అయితే పెడదామని చెప్పేసి చూస్తున్నాను. ఎలాగో ఇండియా ట్రిప్లో కూడా తీసుకొచ్చాను కదా అవైతే. ఇంకా ఈ లైట్స్ని అయితే అరేంజ్ చేయాలి. 4 టైప్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంది. ఇది వచ్చేసేమో వైట్. ఇది కూడా సేమ్ వైటే వస్తుంది ఓల్డ్వి. ఈ లైట్స్ వచ్చేసేమో కలర్ఫుల్గా వస్తాయి. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నేను. అన్నీ వచ్చేసి సోలార్ లైట్స్. ఇవి ఎలక్ట్రిక్ది కాదు, సోలార్ కొంచెం బెటర్ కదా, అందుకోసం అని చెప్పేసి సోలార్ అయితే తీసుకున్నాము. 8 మోడ్స్ యూజ్ చేసుకోవచ్చు ఇందులో అయితే. ఇది కూడా సేమ్ అంతే, ఇది సేమ్ మోడల్, కాకపోతే కలర్ గోల్డ్ అండ్ వైట్ కలర్లో అయితే తీసుకున్నాము ఇవి రెండు అయితే. లెంత్ వచ్చేసి 12.4 మీటర్స్ ఉంది. ఇదేమో ఇవి వచ్చేసేమో 10 మీటర్స్ ఏమో ఉంటుంది అనుకుంటా. ఇది కరెక్ట్ ఐడియా లేదు ఎంత వచ్చింది అయినా. ఇది వచ్చేసి 10 మీటర్స్ ఏమో ఉంటుంది అనుకుంటున్నాను. నాకు కరెక్ట్ ఐడియా లేదు ఎంత తీసుకున్నాం. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం అదైతే. ఇవైతే మేము డైరెక్ట్ షాప్లోనే తీసుకున్నాం కాబట్టి ఇది ఇక్కడ దీని మీద మెన్షన్ చేసి ఉండే. దీన్ని మెన్షన్ చేసి కూడా మంచిగా. సరే చూసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి అటు సైడ్ పైకి పెట్టేసి అక్కడ ఒకటి అక్కడ పెట్టేసి గరాజ్ ముందు అయితే ఇలా పెట్టేస్తున్నాము. ప్లాస్టర్స్ వేసేసి ఫిక్స్ చేస్తున్నాం. ప్రజెంట్గా అయితే అన్నీ ఇలాగే ఫిక్స్ చేయాలి. ఇదంతా ఫిక్స్ చేసేస్తాం మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు. మా పాప అయితే చిన్న పిల్లలాగా అయిపోయింది. అసలు బాబు సైకిల్ నొక్కేస్తుంది. వస్తుంది అవుతుందా? అవి లోపలికి నెట్టిన ఫ్లవర్స్ మరి ఓకేనా? సెట్ చేయాలి మళ్ళీ తర్వాత. నెక్స్ట్ ఇంకా 3 టైప్స్ ఆఫ్ లైట్స్తో అయితే ఇలా అయితే అరేంజ్ అయితే చేసాము. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి చెప్పండి. మాకు వచ్చినట్టుగా అయితే మేమైతే చేసినాము దీన్ని. ఇంకా డోర్లకు అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా చీకటి అవుతుంది, ఇంకా డిన్నర్ టైం అవుతుంది అని చెప్పేసి అయితే నెక్స్ట్ డే చేద్దాము అని చెప్పేసి అయితే చేయలేదు. వాటికైతే లైట్స్ అయితే ఆన్ అవ్వట్లేదు. ఇందులో సోలార్ అనేది జనరేట్ అయ్యలేదు. ఇంకా నెక్స్ట్ డే రోజు అయితే ఆన్ చేసి అయితే చూడాలి. బ్యాక్ సైడ్ గార్డెన్ చేశాను కానీ ఫ్రంట్ సైడ్ చేయలే కదా. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడైతే. ఫ్లవర్స్ అయితే ఫుల్గా వచ్చినాయి, రోజ్ ఫ్లవర్స్. ఇది ఎల్లో రోజు, రెడ్ రోజు, ఇవి చామోలిన్ ఫ్లవర్స్. ఇవన్నీ డెకరేషన్ పర్పస్. ఇది కూడా సేమ్ అదే చామోలిన్ ఫ్లవర్స్. ఇండియా నుంచి వచ్చిన తర్వాత వీడ్స్ చాలా ఉన్నాయి, అన్నీ తీసేసిన తర్వాత ఇలా ఉన్నాయి చెట్లు అయితే. ఇది చాలా చిన్నగా ఉండే నేను తీసుకొచ్చినప్పుడు. ఇప్పుడు ఇంత గొబ్బరుగా అయిపోయినాయి చెట్లు అయితే. లాస్ట్ ఇయర్ పెట్టిన 1 ఇయర్లోనే ఇంత పెద్దగా అయిపోయినాయి చెట్లు అయితే. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇలా ఉన్నాయి సిచ్యువేషన్. రోజ్ చెట్లు అయితే మొత్తం కట్ చేశాను, చాలా పొడుగుండేది. ఇండియాకి వెళ్ళే ముందు అన్నీ కట్ చేసి పెట్టేస్తే ఇలా వచ్చేసినాయి. ఇంకా ఫ్లవర్స్ అయితే ఇప్పుడైతే వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ ఇంతకుముందు ఎక్కువ ఇంత రాలేదు, బట్ ఇప్పుడైతే మంచిగా చాలా ఎక్కువగానే ఉన్నాయి. చెట్టు నిండా పువ్వులు అయితే ఉన్నాయి. యాక్చువల్గా చెట్టుని అయితే తీసేద్దాం అనుకున్నాను, బట్ ఇన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి దీనికి. దీవాళికి ముందు రోజు నేను ఏమేమి చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి మీరు కూడా చూసేయండి. దానికోసం అయితే నేనైతే ఫ్లవర్స్ని అయితే కట్ చేసి అయితే పెడుతున్నాను.
సో ఇవి వాడిపోకుండా ఉంటాయి, ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ముందు రోజు అయితే ఇవైతే కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ప్రజెంట్గా అయితే రోజ్ ఫ్లవర్స్ని అయితే తెంపేస్తున్నాను. ఒక్క చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పటికీ ఎన్ని అయితే తెంపేసాను ఆల్రెడీ, ఇంకా ఎన్ని వస్తాయో ఏంటి అని చెప్పేసి మీరు కూడా చూసేయండి. ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చేస్తా అక్కడ కూడా ఉన్నాయి ఇంకా. అదే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, నన్ను తీసేస్తున్నాను. మీకు కట్ చేద్దాం, ఇంకా అన్ని ఫ్లవర్స్ నీకు ఒకటి కావాలి. నువ్వేం చేస్తావు? నీకు కావాలి అందుకే నాకు కూడా ఒకటి ఆపి నాకు ఎప్పుడు ఇవ్వవా అందుకే ఎప్పుడు ఇవ్వట్లేదు నీకెందుకు నాన్న? నేను దేవునికి పెట్టడానికి యూజ్ చేస్తాను కదా ఫ్లవర్స్ ఇవి. నువ్వు నాకు కూడా కావాలి. నీకు కూడా కావాలా? సరే ఇస్తాను నీకు. ఓకే రేపు మార్నింగ్కి మళ్ళీ వస్తాయి దేవుడికి ఇంకా. సో ఇప్పటి మట్టుకైతే ఇవి కట్ చేస్తున్నాను. ముళ్ళు ఉన్నాయి. అవును. కేర్ఫుల్. ఓకే మళ్ళీ తగ్గితే హాయ్ అయితే బ్యాండెడ్ పెట్టక ఇస్తే నేను పెట్టుతాను నీకు. ఓకే ఒక బాస్కెట్ అయితే ఫుల్ అయిపోయింది. ఇదైతే ఇంకా ఉన్నాయి. ఇంకొక చెట్టు దగ్గర అయితే అవి కూడా తెంపేస్తాను. ఇంకా అటు కూడా చూపిస్తాను ఆగడం. ఇంకా ఇక్కడ అక్కడ చెట్టుకు ఉన్నంత లేవు, కొన్నే ఉన్నాయి. దీనికి ఫస్ట్ టైం ఫ్లవర్స్ రావడం అయితే. లాస్ట్ ఇయర్ దీనికి ఫ్లవర్స్ ఏమీ రాలేదు. ఆ చెట్టుని కూడా లాస్ట్ ఇయర్ అయితే ఏం ఫ్లవర్స్ రాలేదు, సో తీసేద్దాము అనుకుని ఉండే. సో ఫైనల్గా ఈ ఇయర్ అయితే ఫుల్ తీసేద్దామన్న ప్లాంట్కి చాలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఫైనల్గా అయితే రోజ్ ఫ్లవర్స్ అయితే తెంపడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చామంతి పూలు అయితే తెంపాలి. ఇవి ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను వీటిని అయితే. ఈ చామంతి చెట్టుకైతే మొగ్గలు అయితే ఫుల్ ఉన్నాయి. ప్రతి కొమ్మకైతే ఫుల్ మొగ్గలు ఉన్నాయి. బట్ ఫ్లవర్స్ అయితే కొన్నే ఉన్నాయి ప్రజెంట్గా. ఇప్పుడైతే వీటిని అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా కొన్నే ఉన్నాయి ఇవైతే. యాక్చువల్గా ఇది సీజన్లో లాస్ట్ ఇయర్ అయితే రాలేదు, ఇప్పుడైతే వస్తున్నాయి. మరి తెలియదు, ఇది మామూలుగా అయితే ఈ టైంలో అయితే రావని చెప్పేసి అన్నారు. చామంతి పూలు ఇక్కడ మొత్తం ఉన్నాయి, అన్ని ఫ్లవర్స్ అన్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు. దీని అయితే చామంతి పూలు ఇది ఒక డిఫరెంట్ కలర్ లాగా ఉంది. ఇటు బ్రౌన్ కాదు, ఇటు ఆరెంజ్ కాదు, ఇటు ఎల్లో కాదు, డిఫరెంట్గా అనిపిస్తుంది ఫ్లవర్ అయితే. ఇది ముద్ద అయితే కాదు చామంతి పూలు. ఇవి కార్తీక పౌర్ణమి వరకు అయితే ఎక్కువగా వస్తాయి ఏమో ఈ పూలు అయితే. ప్రజెంట్గా అయితే కొన్నే వచ్చినాయి, ఒక 20 to 25 ఫ్లవర్స్ అయితే వచ్చినట్టున్నాయి అంతే. ఇవైతే పువ్వులన్నీ తెంపేసినాను. ఇంకా మొగ్గలు చిన్న చిన్న పువ్వులు అయితే ఉన్నాయి. సో ఇవి అయితే వచ్చినాయి ఫ్లవర్స్. ఇంకా ఎన్ని వచ్చినాయి ఫ్లవర్స్. ఇవి వచ్చేసి వైట్ చామంతులు, పెద్ద చామంతులు. ఇవైతే ఇవి ఒక 3 ప్లేసెస్లలో ఉన్నాయి. ఇవి కొంచెం ఎక్కువగానే వచ్చినాయి ఫ్లవర్స్ అయితే. కట్ చేస్తాను ఇక వీటిని కూడా ఇప్పుడు. సో ఒక చెట్టు దగ్గర అయితే కట్ చేసినాను. ఇప్పుడు ఇంకో చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇప్పుడైతే ఇక్కడ కట్ చేద్దాం. ఇంకా ఇక్కడ బాగానే ఉన్నాయి, కాకపోతే మొగ్గలు లాగా పువ్వులు కొంచెం ఎక్కువ విచ్చుకోలేదు. సో ఎక్కువ విచ్చుకున్నవి అయితే కట్ చేసి పువ్వులు అయితే ఇండియాకి వెళ్ళేసి వచ్చేసరికి అయితే ఇవి పువ్వులు అయితే వేయడం అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మామూలుగా శ్రావణ మాసంలో పూసుండే ఆల్రెడీ, మళ్ళీ ఇది సెకండ్ బ్యాచ్ పూయడము. మమ్మీ అవి ఇంకా పెరగాలి. ఓకేనా? అవి ఇంకా పెరగాలి. ఇంకా పెరగాల? అవి డేటీ ఉన్నాయి. అవి డేటీ ఎందుకు తీసుకున్నావు? మంచిది తీసుకో. డర్టీ వస్తున్నాయి, అవి వాడిపోయినట్టు అయినాయి, అందుకే వచ్చినాయి అట్లా కొంచెము. ఓకే కొంచెం ఉన్నాయి. ఈ చెట్టుకు కొంచెం పువ్వులు ఇంకా మొత్తం విచ్చుకోలేదు, పువ్వులు ఇంకా విచ్చుకోలేదు అని చెప్పేసి అయితే కట్ చేయట్లేదు. ఇంకా మిగతా అన్ని వదిలేస్తున్నాను అలాగే. సో ఈ చెట్టుకు కూడా మంచిగానే వచ్చినాయి ఫ్లవర్స్, కొంచెం విచ్చుకోవడం కూడా బాగానే విచ్చుకున్నాయి. చిన్నవి కట్ చేస్తే మళ్ళీ అవి ఇంకా పెద్దగా అయిపోతాయి కదా మళ్ళీ ఫ్లవర్స్, అందుకే కట్ చేయట్లేదు. చిన్న ఎందుకు అని కట్ చేయట్లేదు, పెద్దవి కట్ చేస్తున్నా ఓన్లీ. నేను చిన్నవి కట్ చేస్తున్నా. నాకు చిన్నవి అంటే చిన్నవి ఇద్దాం. ఓకే
పెద్దవి కూడా ఇష్టం. పెద్దవి కూడా ఇష్టం నీకు? ఓకే, చిన్న పెద్ద రెండు కావాలైతే నీకు? పెద్దవి ఓన్లీ. పెద్దవి ఓన్లీ? చిన్న చిన్నవి అవి ఇక పెద్దతే తీసుకుంటా అవి కూడా. సో ఈ ఫ్లవర్స్ అన్న అయిపోయినాయి కట్ చేయడము. ఇంకొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి, బాగలేవు. సో ఇవైతే కట్ చేయడం అయితే ఇంకా ఇంతవరకు అయితే అయిపోయింది. నాకు ఒక చిన్నది. నువ్వు ఆల్రెడీ తీసుకెళ్ళినావు కదా అన్న? నాకు చిన్నది కాబట్టి. చిన్నది లేదు ఇంకా. ఇది ఇది చామంతి పూలు అయితే ఇన్ని వస్తే వచ్చినాయి, ఇంకా కొన్ని అయితే వదిలేసాం కాబట్టి ఇన్నే వచ్చినాయి. సో ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా అవుట్ సైడ్ అయితే క్లీన్ చేద్దాము, ఇంకా చెట్లు కూడా వాటర్ పట్టాలి అని చెప్పేసి అయితే ముందే అయితే కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. సో అవుట్ సైడ్ కూడా ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. ఇంకా ఈ చుట్టూ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేస్తేనే రేపు మార్నింగ్ ఈజీగా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి అయితే ఇప్పుడైతే క్లీన్ చేస్తాను. ఇంకా ఫ్లవర్స్ కూడా అన్నీ తెంపలేదు. చామంతి పూలు అండ్ రోజ్ ఫ్లవర్స్ వరకే తెంపాను. ఇంకా అదర్ ఫ్లవర్స్ ఇంకా వేరే చామంతి పూలు కూడా ఉన్నాయి, అవి రేపు మార్నింగే తెంపేస్తాను. ఇంకా డైరెక్ట్ పూజ చేసే టైంకి తెంపేస్తాను. ఇప్పుడైతే ఇవైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తాను. ఇంకా మా బాబు అయితే నేను ఫ్లవర్స్ తెంపినంతసేపు నాతో పాటే ఉండే వీడియోకి అయితే హెల్ప్ అయితే చేశాడు. ఇంకా తనే అయితే ఆపరేట్ చేశాడు వీడియో తీయడానికి అయితే. కొన్ని ప్లేసెస్లో అయితే వీడియో అయితే సరిగా రాలేదు, చేతి అడ్డు పెట్టడమో లేదంటే వీడియో షేక్ అవ్వడము ఇలాంటిది అయితే అయింది. బట్ మొత్తం అలాగే పెట్టేశాను రాగానే. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే ఇంకా ఫైనల్గా అవుట్ సైడ్ కూడా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా ముగ్గులు కూడా పెట్టేశాను. బ్యాక్ సైడ్ అయితే, ఫ్రంట్ సైడ్ ఏమీ క్లీన్ చేయలేదు, అలాగే వదిలేశాను. ఇంకా మార్నింగ్ అయితే చేయాలి వాటిని. ఇంకా నేను కూడా ముగ్గులు వేస్తుంటే మా పిల్లలు కూడా బ్యాక్ సైడ్ కొన్ని ముగ్గులు అయితే వేయడము లేదంటే డ్రా చేసుకోవడం ఏదో ఒకటి చేశారు మా ఇద్దరు పిల్లలు అయితే. ఇంకా ఇండియా ట్రిప్ లో ఉన్నప్పుడు నేను వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు. సో అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లోడ్ చేశాను కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది వీడియోస్ అన్ని చేయడము. సో ఫెస్టివల్ అయిపోయిన తర్వాత చాలా రోజులకైతే ఈ వీడియోస్ అయితే వస్తున్నాయి. ఇంకా చూస్తూ అయితే ఎంకరేజ్ చేయండి. ఇంకా వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసి పెడితే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.